వెల్కమ్ టు రమణ సిటీ జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా ఐదవ చాప్టర్ ఉన్నటువంటి దేవాలయ ఆగమాలలో భాగంగా వైష్ణవ అదేవిధంగా శైవ ఆగమాల గురించి గత వీడియోలో వివరించడం జరిగింది. నెక్స్ట్ మూడవ ఆగమం అయినటువంటి శక్తి ఆగమం దీన్నే మనం ఏమంటాము, శాక్తేయం అంటాం. శాక్తేయం ఆగమం గురించి తెలుసుకుందాం. ఈ శక్తి ఆగమం గురించి గమనించినట్లయితే హిందూ ధర్మంలో శివుడిని ఆది దేవతగా ఆరాధించేవారు ఎవరు? శైవులు. అదేవిధంగా విష్ణువుని సర్వశక్తివంతుడుగా ఆరాధించేవారు వైష్ణవులు. శివుణ్ణి ఆరాధించేవారిని శైవులని, అదేవిధంగా విష్ణువుని ఆరాధించేవారిని వైష్ణవులని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వీరినే మనం ఏమంటామంటే త్రిమూర్తులు అంటాం. మహేశ్వరుల కన్నా శక్తివంతురాలుగా ఆది పరాశక్తిని ఆరాధించే వారిని ఏమంటారంటే శాక్తేయులు అంటాం. అంటే ఆది పరాశక్తిని ఆరాధించే వారిని మనం ఏమంటామంటే శాక్తేయులు అంటామని గుర్తుపెట్టుకోవాలి. త్రిమూర్తులకు కూడా ఆది పరాశక్తే మూలమని దేవి భాగవతం చెబుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే త్రిమూర్తులు అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణువు, అదేవిధంగా మహేశ్వరుడు. ఈ త్రిమూర్తులకు కూడా ఆది పరాశక్తే మూలము అని ఎవరు చెప్తున్నారు? దేవి భాగవతం చెప్తుందని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతానే ఉంది. నెక్స్ట్ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆది పరాశక్తిని అనేక రూపాలలో అనేక రూపాలలో మూర్తుల్లో ఆరాధించే సాంప్రదాయము హిందూ ధర్మంలో ఉంది. ఉందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అనేక రూపాల నుండి శక్తిని అనేక రూపాల్లో ఉన్న శక్తిని ఎలా ఆరాధిస్తారంటే పార్వతీదేవిగా ఆరాధిస్తారు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. త్రిమూర్తులకు ఆది పరాశక్తి మూలం అని చెబుతున్నటువంటిది ఏంటంటే దేవి భాగవతంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఆది పరాశక్తిని అనేక రూపాలలో, అదేవిధంగా మూర్తులలో ఆరాధించే సాంప్రదాయము హిందూ ధర్మంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అనేక రూపాలైనటువంటి శక్తిని ఎలా ఆరాధిస్తారంటే పార్వతీదేవిగా ఆరాధిస్తారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. అమ్మవారు విష్ణువులా
అమ్మవారు విష్ణువుల రాక్షసుల్ని సంహరించింది. అంటే విష్ణువుల వలె అమ్మవారు కూడా చాలా మంది రాక్షసులను సంహరించిందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అదేవిధంగా లోక లోక కంటకులైన లోక లోక కంటకులైన ఎంతో మంది రాక్షసులను వధించి ఎవరు అమ్మవారు వధించి లోకాలను రక్షించిందిగా మనము గుర్తు పెట్టుకోవాలి. సో ఊరి పొలిమేరలలో కాపలా ఉండి పులి మేరల్లో కాపలా ఉండి ఊరి ప్రజలను దుష్ట శక్తుల నుంచి కాపాడే దేవి ఎవరు? కాపాడే దేవి మనకు తెలుసు ఎవరు? సో పోలేరమ్మ, మైసమ్మ, సో అదేవిధంగా పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, అదేవిధంగా పెద్దమ్మగా మనం గుర్తుపెట్టి. సో వీరు ఎక్కడ ఉంటారు? ఊరి పొలిమేరలో ఒక కాపలా ఉండి సో ఊరి ప్రజలను దుష్ట శక్తుల నుంచి కాపాడే అమ్మవార్లు ఎవరై అంటే పోలేరమ్మ, మైసమ్మ, అదేవిధంగా పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మగా మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ విషయాన్ని గమనించినట్లయితే సింధు నాగరికత ప్రజలు శివుడిని ఎలా కొలుచుకున్నారు? శివుడిని అంటే పశుపతిగాను అదేవిధంగా లింగమూర్తిగాను అదేవిధంగా ఆదిశక్తిని లోకమాతగాను అదేవిధంగా జగన్మాతగాను ఆరాధించారు అని గుర్తుపెట్టుకోవాలి. ఆరాధించారు అంటే ఇక్కడ సింధు నాగరికత ప్రజలు శివుని ఎలా పశుపతిగాను అదేవిధంగా లింగమూర్తిగాను అదేవిధంగా ఆదిశక్తిని సో లోకమాతగాను జగన్మాతగాను ఆరాధించారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ అంతా ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పాయింట్ అంటువ్యాధి మశూచి నివారిణిగా భావించే అమ్మవారు ఎవరయ్యా అని మనం గమనించినట్లయితే రేణుకాదేవి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అంటువ్యాధి అయినటువంటి మశూచి నివారణగా భావించే అమ్మవారు ఎవరై అంటే రేణుకాదేవిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ ఉంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో అమ్మవారిని వివిధ పేర్లతో పిలుస్తారు కాబట్టి సో వీటిని కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో అమ్మవారిని ఒక్కొక్క రకంగా పిలవడం జరుగుతుంది. అది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో వివిధ రాష్ట్రాలలో అమ్మవార్ల పేరును గమనించినట్లయితే సో బెజవాడ అంటే మనకు ఆముండే కొండ ఏంటంటే ఇంద్రకిలాద్రి. సో ఇంద్రకిలాద్రి పేరు అమ్మవారిని మనం ఏమంటాము? కనకదుర్గగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కంచిలో మనం ఏమంటాము? కామాక్షి. అదేవిధంగా మదురై సో మదురైలో మనం ఏంటి? సో మరి మీనాక్షి అమ్మవారు. అదేవిధంగా ముంబాయి సో ఈ ముంబాయి అనగా మనకి ఎవరంటే మాంబాదేవి గాను. అదేవిధంగా మైసూరు
ఈ మైసూరులో మనకేంటిది చాముండేశ్వరి, చాముండేశ్వరి గాను మైసూరులో చాముండేశ్వరి గాను. అదేవిధంగా కలకత్తాలో, సో కలకత్తాలో మనం ఏమంటాము కాళీమాత. సో కలకత్తాలో కాళీగాను. అదేవిధంగా కాశీలో ఏమంటాము మనము కాశీలో మనం ఏమంటామంటే విశాలాక్షి, విశాలాక్షి గాను. అదేవిధంగా శ్రీశైలం అంటే మనకేమిటి శ్రీశైలం భ్రమరాంబ, శ్రీశైలము భ్రమరాంబ. అదేవిధంగా ఆలంపురం తెలంగాణ, ఆలంపురం అంటే మనకెవరు జోగులాంబగాను. అదేవిధంగా శ్రీకాళహస్తిలో ఏమంటాం మనము జ్ఞాన ప్రసూనాంబగా, గాను. అదేవిధంగా వేములవాడలో వచ్చేసరికి శ్రీ రాజేశ్వరి. సో ఈ విధంగా ఒక్కొక్క చోట అమ్మవారిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వివిధ పేర్లతో పూజలు అందుకుంటున్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. సో చూద్దాం ఒకసారి. బెజవాడ కనకదుర్గ, కంచి వచ్చేసరికి కామాక్షి, అదేవిధంగా మధురై వచ్చేసరికి మీనాక్షి, ముంబై వచ్చేసరికి మాంబాదేవి, మైసూర్ వచ్చేసరికి చాముండేశ్వరి గాను, కలకత్తా అంటే మనకు కాళీమాత గాను, కాశీ అంటే విశాలాక్షి గాను, శ్రీశైలము భ్రమరాంబ, ఆలంపురం జోగులాంబ, శ్రీకాళహస్తి వచ్చేసరికి జ్ఞాన ప్రసూనాంబ, వేములవాడ వచ్చేసరికి శ్రీ రాజరాజేశ్వరి అనే పేర్లను మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ గాని గమనించినట్లయితే గ్రామ దేవతలైన ఎవరండి? సో గ్రామ దేవతలైన సో పోలేరమ్మ, ఎల్లమ్మ, పైడి తల్లి, బతుకమ్మ, రేణుకాదేవి. సో రేణుకాదేవి అంటే మనకు రేణుకాదేవిని ఎవరి నివారణగా మనము గుర్తుపెట్టుకుంటామంటే మశూచి నివారణ, అంటువ్యాధి అయినటువంటి మశూచి నివారణ దేవిగా మనం రేణుకాదేవిని చెప్పుకుంటాం, రేణుకాదేవి. అదేవిధంగా కాకతమ్మ, అదేవిధంగా మాహూరమ్మ. వీళ్ళెవరో అందరూ గ్రామ దేవతలు. సో మాహూరమ్మ, వీరందరూ కూడా గ్రామ దేవతలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శ్రీనాథుని రచనలలో వర్ణించినటువంటి సో ప్రముఖ కవి శ్రీనాథుడు రచించినటువంటి గ్రంథాలలో సో మూలగురమ్మ, అదేవిధంగా పిఠాపురం, సో పీఠాలమ్మ, సామర్లకోట, చామాలమ్మ, అదేవిధంగా ద్రాక్షారామం, సో మాణిక్యాలమ్మ వంటి అనేక రూపాలలో శక్తి ఆరాధన, అనేక రూపాలలో శక్తి ఆరాధన కొనసాగుతుందని గుర్తుపెట్టుకోవాలి. కొనసాగుతుందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అదేవిధంగా శిష్ట సాంప్రదాయంలో కాకుండా వామాచారం అంటే తాంత్రిక పూజలు, అదేవిధంగా ప్రజలను సో బహులను చేసే అంటే భయపెట్టే క్షుద్ర పూజలు మాంత్రిక శక్తులను సాధించడానికి దేవి రూపాలను పూజిస్తుంటారు.
సో ఈ పాయింట్ మనం గమనించినట్లయితే, సో వామాచారం ప్రకారము తాంత్రిక పూజలను అదేవిధంగా ప్రజలను సో ప్రజలను బీతావాహులను చేసే క్షుద్ర పూజలు అదేవిధంగా యాంత్రిక శక్తులను సాధించడానికి కొంతమంది ఏం చేస్తుంటారు, దేవి రూపాలను పూజిస్తుంటారు. దేవి రూపాలను పూజిస్తుంటారు. ఈ విధంగా అమ్మవారిని పూజించే ఈ విధంగా శుద్ధ పూజలు తాంత్రిక శక్తులు సాధించడానికి కొంతమంది దేవి రూపాలను పూజిస్తుంటారు. ఇలా పూజించే అమ్మవారిని ఇలా ఇలా అమ్మవారిని పూజించే వారిని ఇలా అమ్మవారిని సో పూజించే వారిని వారిని ఏమంటారు, ఉపాసకులు అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్లు, ఉపాసకులు. సో ఉపాసకులు అంటే అంటే ఎవరైతే అమ్మవారిని సో క్షుద్ర పూజలు అదేవిధంగా మాంత్రిక శక్తులు సాధించడానికి పూజ చేస్తారో అటువంటి వారిని మనం ఏమంటామంటే ఉపాసకులు అంటాము. ఈ పద్ధతిని మనం ఏమంటాము, ఈ పద్ధతిని ఏమంటామంటే ఉపాసన అంటాం. సో పద్ధతి వచ్చేసరికి ఉపాసన. సో ఆ విధంగా పూజ చేసే వాళ్ళని మనం ఏమంటామంటే ఉపాసకులు అంటామని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ దాన్ని గమనించినట్లయితే ఈ ఉపాసకులు అమ్మవారిని కాళీమాత రాజరాజేశ్వరి అదేవిధంగా లలితాదేవి బాల త్రిపుర సుందరి మొదలగు నామాలతో ఆరాధిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఉపాసకులు సో అమ్మవారిని సో ఏ నామాలతో ఆరాధిస్తారా అంటే కాళీమాత, రాజరాజేశ్వరి, లలితాదేవి అదేవిధంగా బాల త్రిపుర సుందరి దేవి నామాలతో వీరు ఆరాధిస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాగ్గేయకారులు అమ్మవారిని సో అంబ వాహిని అదేవిధంగా వైష్ణవి, శారద, అభిలాండేశ్వరి వామిని మొదలైన నామాలతో కీర్తన రూపంలో అమ్మవారిని పూజిస్తుంటారు. ఎవరు, వాగ్గేయకారులు. ఎవరు అమ్మవారిని ఎలా అంబని, వాహిని అని, వైష్ణవి అని, అదేవిధంగా శారదానని, అఖిలాండేశ్వరిని అదేవిధంగా సో వామిని అని మొదలైన పేర్లతో అమ్మవారిని పూజిస్తుంటారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో కవికుల గురువు అయినటువంటి కాళిదాసుచే సో ఆరాధించబడినది ఎవరు, కాళీమాత. అంటే కాళిదాసు ఏ అమ్మవారిని పూజిస్తారంటే కాళీమాతను పూజించాడని గుర్తుపెట్టుకోవాలి. అదే విధముగా కౌలుచే ఆరాధింపబడిన అమ్మవారు ఎవరై అంటే శారదాంబగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ కాళీమాతను ఆరాధించినటువంటి కవి ఎవరంటే కవికుల గురువు అయినటువంటి కాళిదాసుగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కౌలుచే ఆరాధించబడినటువంటి అమ్మవారు ఎవరంటే శారదాంబగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ముత్తుస్వామి దీక్షితులచే ఆరాధింపబడినది అంబ జలంధర పీఠవాసిని. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ లో. సో శారదాంబ ఎవరి చేత మనకు ఆరాధించబడిందంటే కవుల చేతగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ముత్తుస్వామి దీక్షితులచే ఆరాధించబడింది ఎవరు అంటే అంబ జలంధర పీఠవాసిని అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శ్యామ
శాస్త్రిచే శాస్త్రిచే ఆరాధించబడింది ఎవరంటే కామాక్షిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకు సో మూడవ ఆగమైనటువంటి శాక్తేయం లేదా అమ్మవారి శక్తి ఆగమం గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సో వచ్చే వీడియోలో సో ఈ శాక్తేయం గురించి మరికొన్ని విషయాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాము.